హాయ్ వ్యూవర్స్, మనం వచ్చే సాధన పత్రం 19 చూస్తూ ఉన్నాము. మర్యాద చేద్దాము 3వ తరగతి ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట సాధన పత్రం చూస్తున్నాము. క్రింది పదాలను చదవండి, వాటిలో సంయుక్త అక్షరాలు ఉన్నటువంటి పదాలను గుర్తించి ఆ పదాలకు గోళం చుట్టండి. ఇక్కడ వచ్చేసి శనగ, శక్తి, ధర, ధర్మము, చలి, చక్రము, అమల, అర్జునుడు, సూది, సూర్యుడు, ఏరు, పద్యము అనేటువంటిది ఉన్నది. వాటిలో వచ్చేసి శక్తి, ధర్మము, చక్రము, అర్జునుడు, సూర్యుడు, పద్యము. పై పదాల్లో తీ, కాకు, తావత్తు, రాకి మావత్తు, రాకి జావత్తు, రూకి జావత్తు, రూకి యావత్తు, దాకి యావత్తు అనే అక్షరాలు ఉన్నాయి. వాటిలో ఒకే హల్లు అక్షరానికి వేరొక హల్లు అక్షరం ఒత్తుగా చేరింది. ఒక హల్లుకు వేరొక హల్లు కానీ ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్త అక్షరాలు అని అంటారు. మీరు కొన్ని సంయుక్త అక్షర పదాలను రాయండి. దుర్యోధనుడు, పద్యము, యుక్తి, ఆర్యులు, కర్మ, న్యాయము. ఈ క్రింది పదాలను చదవండి, గీత గీసినటువంటి అక్షరాలను గమనించండి. స్త్రీ, రాష్ట్రం, జ్యోత్స్న, పార్శ్వం, అర్ఘ్యం. పై పదాల్లో గీత గీసిన పదాలకు 2 వేరువేరు ఒత్తులు ఉన్నాయన్నమాట. కాబట్టి 2 వేరువేరు ఒత్తులు కూడా మనకు వస్తాయి. సో వీటిని గమనించండి.